మన జిల్లా మాజీ మంత్రివర్యులు అదేవిధంగా జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మండల పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా ముందున్న నూతనముగా గెలిచిన సర్పంచ్ అభ్యర్థులందరికీ, ఉప సర్పంచులందరికీ పేరు పేరున, వార్డు మెంబర్లందరికీ పేరు పేరున, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ, పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున తల వంచి నమస్కారం తెలియజేస్తూ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ఏది మాట్లాడినా కానీ హనుమంతుని ముందున కప్పగంతులు వేసినట్టే ఉంటుంది. పెద్దలందా అన్ని విషయాలు మాట్లాడారు, కానీ నేను రెండు విషయాలు మాట్లాడతా. ఎందుకంటే అన్నగారు బయటికి పోయేది ఉంది, ఎంత అర్జెంట్ కార్యక్రమాలున్నా మనవించి ఇక్కడికి విచ్చేసిన పెద్దలున్నారు. ఒకటే విషయం, ఈరోజు మనం తెలంగాణ సాధించుకుంది నీళ్లు, నిధులు, నియామకాలు. దాంట్లో అన్నిటినీ సాధ్యమైనంత వరకు సాధించుకున్నాం. మళ్ళీ అందరికీ అందే విధంగా మన గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు అందజేసినాడు. కానీ మళ్ళీ ఇప్పుడు ఒక బాధ ఏర్పడ్డది. ఇలా మనకు నల్లగొండ జిల్లాకు నీళ్ల కరువు, తాగునీళ్ళు ఇచ్చుకున్నాం కానీ సాగునీళ్లు లేవు. ఇలా నీళ్లు రావాలి అంటే నల్లగొండ మున్గోడుకు కానీ దేవరకొండకు కానీ రావాలి అంటే అవి పాలమూరు డిండి ఎత్తిపోతల నుంచే మనకు నీళ్లు వస్తాయి. ఆ నీళ్లను తీసుకుంటేనే దేవరకొండ కానివ్వండి, మున్గోడు కానీ నీళ్లు వస్తాయి. కాబట్టి ఆ నీళ్ల కొరకు మనకు ఒంటె బెదలకు నక్కాశపడ్డట్టు ఆశపడతా ఉన్నాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగంగా జరుగుతున్న పాలమూరు డిండి పనులను నత్తనడక నడుపుతున్నా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే అది వాపస్ పంపిర్రు. మరి దాని మీద ఈ ప్రభుత్వం కానీ, ఈ నల్లగొండ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ నోరు మూసుకొని కూర్చున్నారు. మరి ఏం చేస్తా ఉన్నారు? ఏమనంటే మేము ఈ జిల్లాను అభివృద్ధి చేస్తాం, మేము ఏదో చేస్తామని అన్ని పొంగనాలు చెప్తా ఉన్నారు. మా దగ్గర ఒక పొంగనాల పోసిగాడు తగిలింది. అన్ని పొంగనాలు తప్ప ఏం లేవు, పొంకనాలు తప్ప ఏం లేవు. మా గోల్మాల్ గోపాల్ గారు నిన్న కూడా చెప్తుండు, ఇక 2 ఏళ్ళు ఏం చేయలే కానీ ఇక 3 ఏళ్ళు అంతా కట్టి పీక్తున్నాయట. ఇక 2 ఏళ్ళు చేయనా 3 ఏళ్ళు చేస్తాయట. అరే నువ్వు ఏం చేయకుండా ఏం లేదు రే భయ్, ఇక డిపిఆర్ వాపసు పంపిర్రు, దాని మీద నీ అభిప్రాయం ఏందో చెప్పే దమ్ముందా? చెప్పడు. కానీ మంత్రి 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 అని కలవరిస్తుండు. ఆ మంత్రి అయితేనో లేకపోతే కంత్రి అయితేనో కానీ ఆ కంత్రిగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిండి పాలమూరు ఎత్తిపాతల పథకం మీద నీ అభిప్రాయం చెప్పు. ఒకవేళ మీరు ఇంకా కూడా నిద్రపోయినట్టుంటే మా నాయకుడు మేల్కొన్నాడు, వస్తున్నాడు, జాగ్రత్త, రేపు ఉద్యమాలు చేస్తాం. ఆ ప్రాజెక్టు పనులను ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో అట్లా తీసుకెళ్తాం. ఇదే మీ అందరికి ఒకటే మనవి చేస్తామని సిద్ధంగా ఉండండి. మరొక ఉద్యమానికి మనం మొదలు పెట్టవలసిన అవసరం ఉంది అతి తొందరలో అని తెలియజేస్తూ, ఇవాళ సర్పంచ్ గెలిచిన సర్పంచులను ఏం చెప్తా ఉన్నారంటే మీకు నిధులు ఎక్కడ వస్తాయి? ఎవరో బిడ్డ నీకు నిధులు రాకపోతే ఊకుంటావా? గల్లబెట్టి గుంజి తీసుకొస్తాం, సంబంధిత మంత్రుల దగ్గర పోతాం, సంబంధిత మంత్రి ఏడికైనా పోతాం, పోరాటం చేస్తాం. పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం. ఈ నిధులు తెచ్చుకోవడం మాకు ఒక ఏమన్నా లెక్కనా? ఒకవేళ ఇవ్వలేదు అనుకో, రాబోయేది కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పుడు 2 ఏళ్ళు ఉంటాం కదా, ఆ 2 ఏళ్ళలో తెచ్చుకుంటాం. ఈ 3 ఏళ్ళు మీరు చేసేది ఏం లేదు. ఎవరు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు. సర్పంచులు అందరికి కూడా చెప్తా ఉన్నారు, అల్ల నిధులు రావు, మా పార్టీలకు రమ్మని అడుగుతా ఉన్నారు. అప్పుడే కానీ ఇప్పుడే చెప్పిండు లింగన, మా దగ్గర ఒక మండల పార్టీ అధ్యక్షుడిని జైల్లో పెట్టిరు, ఎన్నో నిర్బంధాలు పెట్టిరు, గెలిచిన వాళ్ళని కూడా ఓడగొట్టిరు. అయినా కానీ కార్యకర్తలు ముందుండి యుద్ధం చేసి గెలిపించుకున్నాం. అది వాళ్ళు గమనించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున మరొకసారి నమస్కారం చేస్తూ కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన